హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు చెర్రీల్ రియల్ ఎస్టేట్ ఏపీ. మీరు చూస్తుంది సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి ద లోటస్ పొన్నకల్ అండి. మన తాడికొండ దగ్గర నుంచి ఈ వెంచర్ దగ్గరికి 4 కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడైతే వస్తుందో రావల్ దగ్గర, మన సైట్ దగ్గర నుంచి అక్కడికి 2.5 km డిస్టెన్స్లోనే ఉన్నాము. ఇన్నర్ రింగ్ రోడ్ అండి, ఐఆర్ఆర్ అంటారు. దానికి మనం ఒక 5 km డిస్టెన్స్లో ఉన్నాము. సచివాలయానికి డైరెక్ట్గా 22 కిలోమీటర్లు, గుంటూరుకి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ముందున్న రోజులు అంటే ఒక 1 year లోపే మనకి ఇది అప్రిసియేషన్ అనేది కూడా చాలా బాగా రావడం అనేది జరుగుతుందండి. అలా కాకుండా ఇంకా ఏంటంటే ఈ సైట్లో మనకి రీఫ్రెష్మెంట్ రిసార్ట్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. హౌసింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, 40 feet సిమెంట్ రోడ్స్, చిల్డ్రన్స్ ప్లే జోన్ కానివ్వండి, ఇలా మనం ఆల్ ఎమ్యూనిటీస్ అనేవి ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉందండి. అంటే 16,000కే గజం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైస్లో ఇంకెక్కడ ఇలాంటి ఎమ్యూనిటీస్తో కానీ డెవలప్మెంట్స్తో కానీ ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదండి. ఒకవేళ ఇచ్చినా కానీ ఓన్లీ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, లేకపోతే సిమెంట్ రోడ్లు, లేకపోతే చిల్డ్రన్స్ కోసం ఒక చిన్న పార్కు ఇట్లా ఇస్తున్నారు. కానీ హౌసింగ్ కానీ రీఫ్రెష్మెంట్ రిసార్ట్స్ కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఇది మనకి అప్రిసియేషన్తో పాటు రేపటి రోజున మనం ఐఆర్ఆర్లో ఉంటాం కాబట్టి ఇంకా గజం అనేది ఇంకెంత పెరుగుతుంది, ఎంత అవుతుంది అనేది మనం ఎవరు ఊహించలేమండి. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.